నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నాయి. మన హీరోస్ ప్యాన్ ఇండియా స్టార్స్ కూడా అయిపోతున్నారు. కానీ వాళ్ళ కెరీర్లో అట్టర్ ఫ్లాప్ అయిన మూవీస్, రాడ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మేము ఈ వీడియో ఏ హీరో మీద యాంటీగా చేయడం లేదు. ఈ మూవీస్ చూసి డైహార్డ్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. సో అలాంటి కొన్ని సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, ఎన్టీఆర్ శక్తి మూవీ. అసలు మెహర్ రమేష్ గారు ఈ మూవీని ఏ మూడ్లో ఉండి తీశారో తెలియదు, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఈ మూవీ భారీ గుణపం అనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఈ మూవీని కాపాడలేకపోయాయి. అప్పట్లో మగధీరా రేంజ్లో ఈ మూవీని తీస్తున్నామని అట్టర్ ఫ్లాప్ మూవీని తీసి ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేశారు. కొన్ని సీన్స్ ఎందుకు తీశారా బాబు అనేలా ఉంటాయి, అండ్ కొన్ని సీన్స్కి ఎన్టీఆర్ అసలు సెట్ అవ్వలేదు. ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ఈ మూవీ కారణంగా చాలా నష్టపోయారు. ఎన్టీఆర్ లాంటి మంచి యాక్టర్ని పెట్టుకుని మెహర్ రమేష్ ఇలాంటి చెత్త మూవీ తీశాడు. సెకండ్ మూవీ రామ్ చరణ్ వినయ్ విజయ్ రామ. నార్మల్గా బోయపాటి గారి మూవీస్ అంటే ఎక్కువగా యాక్షన్ సీన్స్ చూస్తూ ఉంటాం, కానీ ఈ మూవీలో ఓవర్ యాక్షన్ సీన్స్ మూవీని అట్టర్ ఫ్లాప్ చేశాయి. అప్పటికీ రంగస్థలం లాంటి మూవీతో మంచి హిట్లో ఉన్న రామ్ చరణ్ గారికి ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యి రామ్ చరణ్ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేసింది. నిజానికి ఇందులో రామ్ చరణ్ గారికి కొన్ని మాస్ యాక్షన్ సీన్స్ అస్సలు సెట్ అవ్వలేదు. థర్డ్ మూవీ ప్రభాస్ రెబల్. ప్రభాస్ గారికి పెద్ద స్టోరీలు అవసరం లేదు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే చాలు మూవీ హిట్ అయిపోతుంది. కానీ ఈ మూవీలో అదేది పని చేయలేదు. అవసరం లేని కామెడీ, క్రింజ్ డైలాగ్స్ ఫ్యాన్స్కు ఇసుగు పుట్టిస్తాయి. ఈ సినిమాను రాఘవ లారెన్స్ గారు చాలా పెద్ద బడ్జెట్తో తీశారు. కనీసం పెట్టిన డబ్బులు కూడా ఈ మూవీకి తిరిగి రాలేదు. ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకుని క్లైమాక్స్లో అమ్మాయిలతో ఫైట్ పెట్టారు. ప్రభాస్ గారి స్టైల్ అండ్ ఆ ఇంటర్వెల్ సీన్ తప్పించి మూవీ అసలు బాగుండదు. టోటల్గా ఈ రెబల్ మూవీ ప్రభాస్ కెరీర్లోనే పెద్ద ఫ్లాప్ అనుకోవచ్చు. చాలామంది రాధేశ్యామ్ అనుకుంటారు, కానీ రెబల్ మూవీ చూస్తే రాధేశ్యామ్ చాలా బాగుందనిపిస్తుంది. నెక్స్ట్ మూవీ పవన్ కళ్యాణ్ కుమరం పులి. ఈ మూవీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు మూవీ ఎందుకు తీశారో కూడా అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారిని కొత్త లుక్లో చూపిద్దాం అనుకున్నారు, కానీ అది ఫ్లాప్ అయింది. నార్మల్గా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ న్యాచురల్గా ఉంటుంది, అదే ఫ్యాన్స్కి కూడా నచ్చుతుంది. కానీ కుమరం పులి మూవీలో పవన్ కళ్యాణ్ గారిని వెరైటీగా చూపిద్దామని మూవీని అట్టర్ ఫ్లాప్ చేశారు. ఖుషీ తర్వాత అంత పెద్ద హిట్ని ఎస్జే సూర్య నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈ మూవీ అస్సలు ఖుషీ మూవీ రేంజ్ని మ్యాచ్ చేయలేదు. ఈ కుమరం పులి మూవీ కంటే అనిరుద్ధ్ సాంగ్స్ వల్ల అజ్ఞాతవాసే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ మూవీ చిరంజీవి గారి ఆచార్య. నో డౌట్ ఇది చిరంజీవి గారి లైఫ్లో పెద్ద డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ కొరటాల శివ గారికి ఇది ఫస్ట్ ఫ్లాప్ కూడా. మామూలుగా కొరటాల శివ గారి నుండి ఇలాంటి మూవీస్ని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. అనవసరమైన డైలాగ్స్, అనవసరమైన సీన్స్ ఆడియన్స్ను విసుగు పుట్టిస్తాయి. ప్రతి సీన్లో పాదగట్టం అంటూ మూవీని ఎందుకు చూస్తున్నామా అనుకునే విధంగా ఈ మూవీ ఉంటుంది. కొన్ని రామ్ చరణ్ గారి సీన్స్ అండ్ ఒక సాంగ్ తప్పించి ఈ మూవీ చూడడానికి ఏమీ ఉండదు. నెక్స్ట్ మూవీ మహేష్ బాబు గారి బ్రహ్మోత్సవం. మహేష్ బాబు గారు మాస్ సీన్స్ కంటే క్లాస్ సీన్స్లో చాలా బాగా కనిపిస్తారు, కానీ ఈ సినిమాలో ఓవర్ క్లాస్ సీన్స్ ఉండడం వల్ల సినిమా బోర్ కొడుతుంది. మూవీ మొత్తం ఏదో అడ్వర్టైజ్మెంట్లా ఉంటుంది. అసలు మహేష్ బాబేనా ఈ సినిమా చేసింది అనిపిస్తుంది. చాలా మంది మెయిన్ యాక్టర్స్ ఉన్నప్పటికీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. శ్రీకాంత్ అడ్డాల గారు ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీస్ని చాలా బాగా తీస్తారు, కానీ ఈ సినిమా స్టోరీని చాలా బోరింగ్గా రాశారు. సో మహేష్ బాబు గారి కెరీర్లో బ్రహ్మోత్సవం ఒక మాయను మచ్చ అనుకోవచ్చు. తర్వాత మూవీ అల్లు అర్జున్ వరుడు. అల్లు అర్జున్ గారు ఎక్కువ సినిమాలు తీయలేదు అండ్ ఎక్కువ ఫ్లాప్స్ కూడా లేవు, కానీ వరుడు మూవీ మాత్రం ఎప్పటికీ అల్లు అర్జున్ కెరీర్లో పెద్ద ఫ్లాప్ అనుకోవచ్చు. మ్యారేజ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ సరిగ్గా సీన్స్ లేకపోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. హీరోయిన్ను విలన్ ఎత్తుకుపోవడం, దాంతో హీరో రెచ్చిపోయి విలన్ను తుక్కు చేసి ఆమెను సేవ్ చేయడం లాంటి కాన్సెప్ట్తో గుణశేఖర్ గారు ఈ మూవీని తీశారు. అయితే 5 రోజుల పెళ్లి 16 రోజుల పెళ్లి అంటూ కొత్త కథని నమ్మించబోయి తానే బోల్తా పడ్డాడు. తర్వాత మూవీ బాలకృష్ణ గారి విజయేంద్రవర్మ. ఈ మూవీ గురించి కూడా ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అప్పటికే ఫ్లాప్స్లో ఉన్న బాలకృష్ణ గారికి ఈ విజయేంద్రవర్మ ఒక ఎదురుదెబ్బ అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ బాలకృష్ణ గారికి ఇలాంటి మూవీ ఉందని చాలామందికి తెలియదు, అంత ఘోరంగా ఉంటుంది ఈ మూవీ. అప్పట్లో బాలకృష్ణ గారు ఏమనుకుని ఒప్పుకున్నారో తెలియదు, కానీ కొన్ని సీన్స్ అయితే ఎందుకు తీశారా అనిపించేలా ఉంటాయి. నెక్స్ట్ మూవీ నాగార్జున మన్మధుడు 2. అప్పట్లో మన్మధుడు మూవీ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ డైలాగ్స్ అండ్ కామెడీ మీమ్స్లో చూస్తూనే ఉంటాం. కానీ మన్మధుడు 2 ఆ మూవీని ఒక్క పాయింట్ కూడా మ్యాచ్ చేయలేదు. టైటిల్ ఒక్కటే మన్మధుడు 2, కానీ సినిమా స్టోరీ మొత్తం లాగ్ ఉంటుంది. మన్మధుడు మూవీ కన్నా పెద్ద హిట్ ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్కు కనీసం ఆ మూవీలా కూడా లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యేలా చేసింది. లాస్ట్ మూవీ రవితేజ అమర్ అక్బర్ యాంటోనీ. కొంతమందికి ఈ మూవీ ఎప్పుడొచ్చిందో కూడా తెలియదు, కానీ రవితేజ గారికి ఇదే ఒక పెద్ద ఫ్లాప్గా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ రవితేజ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ ఒక రాడ్ రంబోలా అని చెప్పాడు. అందుకే ఎవరు ఈ మూవీకి వెళ్ళలేదు. ఓటీటీలో వచ్చినా కూడా ఈ మూవీని ఎవరు చూడలేదు. సినిమా ఎక్కువ లాగు ఉండడంతో ఈ మూవీ కూడా ఫ్లాప్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియోలో ఇంకా ఏమైనా మేము మూవీస్ మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ గాయ్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ వినయ్ టీవీ.